ఈరోజు దేవుని వాగ్దానం 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పరిశుద్ధ గ్రంథంలోని ప్రాముఖ్యమైన భాగంగా పెద్ద పుస్తకముగా ఉన్న కీర్తనల గ్రంథంలో అధికమైన కీర్తనలు రాజైన దావీదు రాసినట్లు మనం గమనిస్తాం. దీనిలో 121వ కీర్తనను ఎందరో కంఠస్థము చేసి ఉంటారు. రాజైన దావీదు దేవుని ఉన్నతమైన కాపుదలను గూర్చి, కాపాడుటను గూర్చి ఎంతో అనుభవపూర్వకముగా వ్రాశారు. రాజైన దావీదు ఎన్నో శోధనల మధ్య, ఎన్నో యుద్ధాల మధ్య, ఎన్నో సవాళ్ల మధ్యలో, ఎన్నో రహస్య దెబ్బల మధ్యలో దేవుని ఉన్నతమైన కాపుదలను దావీదు అనుభవించారు. 124వ కీర్తన 1వ వచనము 3 వచనాలలో యెహోవా మనకు తోడై ఉండని ఎడల అని మాట్లాడుతూ, మన మీదికి మనుష్యులు లేచున్నప్పుడు, వారి ఆగ్రహము మన పైకి రగులు కొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు అని దావీదు తన అనుభవంతో మాట్లాడతారు. ఆయన కాపాడకపోతే భయంకరమైన శోధనలలో పడిపోతాం. 3వ వచనంలో పాదములు తొట్రిల్లనీయడని, కొనుకక నిద్రపోక కాపాడువాడని, కుడి ప్రక్కను నీడగా ఉండునని, పగలు ఎండదెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగులనీయక మీదికి అపాయము రాకుండా కాపాడునని, ప్రాణమునకు హాని కలుగకుండా కాపాడునని, రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని విశ్వాసముతో రాజైన దావీదు చెబుతారు. 127వ కీర్తనలో సొలొమోను 1వ వచనంలో ఇలా అంటారు: యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొనియుట వ్యర్థమే. ఇంటిని యెహోవా కట్టించకపోతే ఇంటిని కట్టేవారి ప్రయాసము వ్యర్థమే అని చెబుతారు. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో, తండ్రి ఇంటి నుండి మామయ్య అయిన ఇత్రో ఇంటికి వెళ్ళుచున్న మార్గములో చీకటి పడినందున యాకోబు రాతిని తనకు ఒక తలగడగా చేసుకుని పండుకొనగా, ఆ రాత్రి దేవుడు దర్శించి ఆకాశము నుండి భూమిపైకి నిచ్చెనపై దేవదూతలు దిగుచూ ఎక్కుచున్నట్లు కలను చూచారు. నిచ్చెనపై దేవుడు నిలిచి యాకోబుతో ఎంతో స్పష్టముగా మాట్లాడారు. 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచుందును అని ఆయన వాగ్దానం చేశారు. అవును, ఆయన తోడయుండి యాకోబును బహుగా దీవించారు. యాకోబు పట్టుకున్నదంతా ఆశీర్వదింపబడింది. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, తన భక్తుల పాదములను తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును అని చెప్పారు. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నారు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురని యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో చెబుతారు. 17వ కీర్తన 9వ వచనంలో, ఒకడు తన కనుపాపమును కాపాడుకొనున్నట్లు నన్ను ఆయన కాపాడుచున్నారు. నన్ను లయపరచగోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడును. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా ఆయన రెక్కల నీడను నన్ను, నా ప్రాణమును కాపాడారని చెబుతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగూ మనలను ఆయన చేర్చుకొని కాపాడునని చెప్పారు. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో, పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వారిని కాపాడెను అని ఆయన ప్రజలను గూర్చి చెప్పబడింది. 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని వాగ్దానం చేశారు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో, మన దేవుడు అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె నుండి మనలను కాపాడును అని చెప్పారు. 16వ కీర్తన 1వ వచనంలో, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, యెహోవా నీవే నా భాగమును కాపాడుచున్నావని 5వ వచనంలో దావీదు చెప్పారు. 31వ కీర్తన 23వ వచనంలో, ఆయన భక్తులను, ఆయనను ప్రేమించు వారిని, ఆయన యందు విశ్వాసముంచు వారిని ఆయన కాపాడునని చెప్పారు. 33వ కీర్తన 18వ వచనంలో, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉన్నది, నిలుచుచున్నదని చెప్పారు.
61వ కీర్తన 7వ వచనంలో అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నీవు నియమించుదువు అని చెప్పారు. 79వ కీర్తన 11వ వచనంలో ఆయన చావునకు విధింపబడిన వారిని కాపాడునని చెప్పారు. 97వ కీర్తన 10వ వచనంలో తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడునని చెప్పారు. 116వ కీర్తన 6వ వచనంలో యెహోవా సాధువులను కాపాడును, కృంగి ఉన్న నన్ను ఆయన కాపాడినని చెబుతారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో యెహోవాయే నిన్ను కాపాడువాడు అని స్పష్టంగా ఖచ్చితంగా చెప్పారు. యెహోవాయే, అవును, ఆయన మాత్రమే కాపాడును గనుక కాపాడు ప్రభువునందే ఆశ పెట్టుకుందాం, కాపాడు ఆయన సన్నిధిలో దాగి ఉందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆమెన్.